నమస్తే అండి. ఈరోజు మనం ఆన్‌లైన్ టీటీవీ, ఆన్‌లైన్ పోర్టబిలిటీ ఎక్కడ పెండింగ్ ఉన్నాయి. మనకు దాదాపు అయితే ఇన్‌బాక్స్‌లో వస్తున్నాయండి 01లో. ఇప్పుడు ఒకవేళ దాంట్లో కనపడకపోతే మనకు ఎక్కడ చెక్ చేయాలి? అంటే పెండింగ్ ఉన్నాయా? లేవా? అనేది ఎలా చూడాలనేది వీడియోలో చూద్దాము. ఫస్ట్ మనము 01 లాగిన్ చేయండి. 01 లాగిన్ చేశాక మనకిక్కడ స్క్రోల్ డౌన్‌లోకి వస్తే ఇక్కడ డైరెక్ట్ కిందకొస్తే ప్రొఫైల్ కనెక్షన్ ఎస్ఆర్. ప్రొఫైల్ కనెక్షన్ ఎస్ఆర్‌లోకెళ్ళండి. ప్రొఫైల్ కనెక్షన్ ఎస్ఆర్‌లోకి వెళ్ళాక మనకి ఇక్కడ సెర్చ్ అండి. సెర్చ్ తీసుకోండి. సెర్చ్ తీసుకున్నాక ట్రాన్సాక్షన్ టైప్ వచ్చేసి చేంజ్ డిస్ట్రిబ్యూటర్ అండి. చేంజ్ డిస్ట్రిబ్యూటర్. ఇక్కడ చేంజ్ డిస్ట్రిబ్యూటర్ పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్సాక్షన్ సబ్ టైప్ వచ్చేసి రెండు ఆప్షన్, ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్, ఇంట్రా కంపెనీ పోర్టబిలిటీ. ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ అంటున్నామో టీటీవీ అండి. ఇంట్రా కంపెనీ పోర్టబిలిటీ అంటున్నామో పోర్టబిలిటీ కింద రిక్వెస్ట్ వచ్చినాయి. ఇప్పుడైతే నేను పోర్టబిలిటీ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఓపెన్, ఎస్ఆర్ టైప్ వచ్చేసి, ఎస్ఆర్ స్టేటస్ వచ్చేసి ఓపెన్. ఇక్కడ మనం ఓపెన్ ఉన్నాయే కావాలి కాబట్టి ఓపెన్, డైరెక్ట్ గో బటన్. ఇక్కడ పోర్టబిలిటీ ఏమైనా ఉన్నాయా అనేది మనకి ఇందులో ఇక్కడ చూడండి ఒకటి వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ పోర్టబిలిటీ ఒకటి, ఆల్రెడీ సర్వీస్ రిక్వెస్ట్ ఒకటి పెండింగ్ ఉందండి. ఇక్కడ మనం టిక్ చేసేసి చూస్తే మనకి ఇక్కడ ఆల్రెడీ మీరు అప్రూవ్ అయితే అప్రూవ్, క్యాన్సిల్ అయితే క్యాన్సిల్. ఇక్కడ మనం చేసుకోవడానికి ఆప్షన్ ఉందండి. ఇలా ఇది మనము క్లోజ్ చేసేయాలి. ఇక్కడ అప్రూవ్ అయినా, రిజెక్ట్ అయినా, ఓపెన్ అయినా, ఈ మూడిట్లలో ఏదో ఒకటి చేసేయండి. ఓకేనా? అలా నెక్స్ట్ సేమ్ టు సేమ్ ఇందులోనే డైరెక్ట్ ట్రాన్సాక్షన్ టైప్ టీటీవీ, ఆన్లైన్ టీటీవీ రిక్వెస్ట్ అంటే చేంజ్ డిస్ట్రిబ్యూటర్. ఇక్కడ సబ్ టైప్ వచ్చేసి అండ్ ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్. ఇక్కడ డైరెక్ట్ ఓపెన్ ఎస్ఆర్ ఓపెన్ పెడితేనే ఇక్కడ ఓపెన్ అని వస్తుందండి. దీంట్లో మనకు డైరెక్ట్ ఇందులో ఎలా అయితే వచ్చినాయో ఇవన్నీ ఆల్రెడీ క్లోజ్డ్ అయినాయండి. ఒకవేళ ఓపెన్ ఉంటే ఓపెన్ పెట్టుకుంటే ఓపెన్ వచ్చేస్తాయి. ఈ విధంగా మనం ఆన్లైన్ టీటీవీ, ఆన్లైన్ పోర్టబిలిటీ అనేది మనం ఇందులో చెక్ చేసుకోవచ్చు.